వెరీ రీసెంట్ టైంలో నా జూనియర్ ఒకడు నా దగ్గరకొచ్చి, "అన్నా నా పిల్ల వదిలేసింది. నేను తుమ్మినా, దగ్గినా దానికి హాయ్ అని మెసేజ్ పెట్టినా దానికి బూతులాగా కనబడుతుంది. ప్రతి దాన్ని తప్పుగా తీస్తుంది. అసలు నేనేం తప్పు చేశానో నాకు తెలియట్లేదన్నా. ప్రాణం పెట్టి ప్రేమించాను. ప్రతి పని దాని గురించి అసలు నా ఇంటిని, నా గురించి, నా హెల్త్ గురించి, నా ఇంటి వాళ్ళ గురించి మొత్తం వదిలేసి దాని వెంబడి తిరిగాను. కానీ ఈరోజు ఏమైందో తెలీదు ఆల్ ఆఫ్ సడన్ వదిలేయాలని డిసైడ్ అయిందో ఏమో. నేనేం చేసినా తప్పుగా కనబడుతుంది దానికి. ఎలా అన్నా? ఏం చేయాలి? ఎలా నీ పెయిన్‌ని తట్టుకోవాలా అన్నాడు. విన్నా. ఫస్ట్ ఒక నాన్ స్టాప్‌గా ఒక గంట సేపు చెప్పిండాడు. విన్నా. ఎందుకంటే బాస్ ఎవరికైనా సరే మనం కావాలి, మనతో ఉండాలి అనుకుంటే సున్నా, సున్నా రీజన్స్. ఏ రీజన్ లేకపోయినా కానీ మనకు వాళ్ళకి మనం నచ్చామనుకో వచ్చేస్తారు. నువ్వు తుమ్మినా దగ్గినా ఆహా ఓహో అంటారు. అదే వాళ్ళ మనసులో నీ పైన ఉన్న ప్రయారిటీ ఆటోమేటిక్గా తగ్గిపోయి, లేకపోతే నువ్వు బోరు కొట్టేసి, లేదా ఆప్షన్ వేరే ఏదైనా వచ్చినా తెలీదు. ఒక ఆడైనా మగ అయినా ఎవరికైనా కానీ ఒక్కోసారి వాళ్ళని ఇష్టపడే వాళ్ళ మీద ప్రేమ సడన్గా కట్ అయిపోద్ది. ఈవెన్ ఒక్కోసారి వాళ్ళకు కూడా ఏమైనా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. లేదా వేరే వాళ్ళు దొరికారేమో అంతకంటే బెటర్. అది ఏది చెప్పలేము. ప్రయారిటీస్ అనమాట. ఆడకైనా మగకైనా ప్రయారిటీస్ అనేవి ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం వెనకబడే వాళ్ళని చులకనగా చూస్తారనమాట. సో వాడి ప్రేమ ఇక చాలనుకుంటారో ఏమో తెలీదు. ఇక పురుగుని తీసినట్టు తీసేస్తూ ఉంటారు. అంతకాలం వాడు ఏం చేసినా కానీ సూపర్ డార్లింగ్, సూపర్ నాన్న, చిన్న, కన్నా, బుజ్జి, ఇక రకరకాల పేర్లు వచ్చేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళ ప్రయారిటీస్ ఎండ్ అయినాయి అనిపిస్తాయో కథం. నువ్వేం చేసినా నువ్వు ఒక శత్రువులాగా కనబడతావు. నీకు నువ్వే ఒక చండాలుడు అనే ట్రీట్మెంట్ని నీకు తెలియకుండా నీ మైండ్లో ఇట్లా ఫిక్స్ చేస్తూ ఉంటారు. సి ఆరెంజ్ సినిమా అనుకుంటా కొన్నేళ్ల క్రితం వచ్చింది. దాంట్లో చెప్తాడు ప్రేమ కొంతకాలమే బాగుంటుందని. వాస్తవానికి అది పచ్చి నిజం. సో ఎక్కువ నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. నువ్వు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వు. నీకేం దక్కిందో అది తీసుకో. ఇవాళ రేపు ఫిజికల్ కనెక్షన్ అవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి చాలామందికి. ఒకప్పుడు చేయి పట్టుకోవడం పెద్ద గొప్ప. సో ఆడైనా మగైనా ఎక్కడి వరకు నువ్వు వెళ్తావో ఎక్స్టెండ్ వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేసి మంచి మంచి గుర్తులు పెట్టుకో. నో అన్నారనుకో, నో అంతే. నువ్వు కూడా నో అని చెప్పేసి వచ్చేసి పర్లేదు. అది నీకు ఇంకోటి దొరకరా అనేది నువ్వు అది మర్చిపోయిగా. దొరికితే దొరికారు, లేకపోతే లేదు బాస్. నీకు నువ్వు ఇష్టపడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతా అనవసరం. అంతే.